సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే రాశి యందు శుక్రగ్రహం యొక్క అనుకూలత, రాశికి 2వ స్థానమందు బుధుని యొక్క అనుకూలత, అలాగే తృతీయ స్థానమందు చంద్రుని యొక్క బలం, 1, 2, 3 స్థానాల యందు వరుసగా గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల అటు అర్ధాష్టమ శని దోషమున్నా, రాహు పంచమంలో ఉన్నా, లేదా గురుబలం లేకపోయినా కూడా ఈ వారాన్ని కొంత మంచిగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. మరీ ముఖ్యంగా మీకు ఉండేటువంటి శారీరక సమస్యలు లేదా ఒత్తిడి లేదా మరి ఏ ఇతరత్ర సమస్యలు ఉన్నప్పటికీ శుక్రుడు వాటి నుండి బయటపడేస్తారు. ముఖ్యంగా నూతన వాహనాలు, గృహములు, గృహోపకరణాలు లేదా బంగారు ఆభరణాలు, వస్త్రములు, వస్త్రాలంకరణకి సంబంధించిన, శరీర అలంకరణకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడానికి సైతం శుక్రుడు చక్కగా ఉపయోగంగా ఉంటారు. అలాగే లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించడానికి బుధగ్రహం చక్కటి అవకాశాన్ని ఇస్తుంది. మాట తీరు, 10 మంది యొక్క మన్ననల్ని పొందేటువంటి విధంగా మీరు మాట్లాడేటువంటి విధానం, నడుచుకునేటువంటి తీరు, అలాగే తెలివితేటలుగా వ్యవహరించేటువంటి పరిస్థితికి బుధుడు కారణమవుతారు. అయితే ఈ రాశి వారికి ప్రత్యేకించి అటు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి లేదా ఇప్పుడున్నటువంటి అవసరానికి తగ్గట్టుగా మరలా తిరిగి ధనం మీకు చేకూరడానికి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఉపయుక్తంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు కానీ, బంధువర్గం కానీ, మిత్రులు కానీ, స్వజనులు కానీ, మీకు ఇష్టలు లేదా మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులు కానీ మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వెనుక వారు నిలబడతారు, మీకు సహాయాన్ని అందిస్తారు. మీ వెన్నంటే వాళ్ళు ముందుకి మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా ఈ వారం ముందుకు సాగుతూ ఉంటుంది. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా మంచి అవకాశాలు ఈ వారం లభించబోతూ ఉన్నాయి. కష్టపడగలిగితే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి వస్తుంది. ఉద్యోగ పనివేళల్లో మార్పులు ఈ వారం ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. ఈ వారంలో ప్రయాణాలు అధికంగా కనబడుతూ ఉన్నాయి. కొంత శారీరక శ్రమ కూడా వృశ్చిక రాశి వారికి ఉంటుంది. అలాగే వ్యాపారాలు కొత్తగా ప్రారంభించి వాటిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ఆర్థికమైనటువంటి అంశాల్లో ఇబ్బందులను సైతం తొలగింపజేస్తుంది. అన్యోన్య దాంపత్య జీవనానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, సర్పసూక్తంతో స్వామివారికి అభిషేకం లాంటివి మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి.